శాసనసభ్యులు జయపాలన్న గారు ఒక నిమిషం మాట్లాడాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. జై సేవలాల్. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మన బంజారా సోదరులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నాయకుడు గౌరవనీయులు మన హరీష్ అన్న గారు, అదేవిధంగా మా రాంబాల్ నాయక్ గారు, ప్రతి ఒక్క దాంతో పాటు మన ముషీరాబాద్ గౌరవ శాసనసభ్యుడు మూటా గోపాల్ గారు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు, ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి వారికి మా యాడి భాయో బహనో, యాడి దాదా దాది అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, రామ్ రామ్ తెలియజేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మన గిరిజన సోదరులకు, మన బంజారా సోదరులకు ఇచ్చినటువంటి అయితే 13 డిక్లరేషన్లో మన డిక్లరేషన్ కూడా అతి ముఖ్యమైనటువంటి డిక్లరేషన్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి దొంగ హామీలు, మాయ మాటలు, మోసం మాటలు నమ్మి అన్ని వర్గాల వారు కూడా వారికి ఓటేసి గెలిపించిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు, ప్రతి సెక్షన్ కు, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి ఏ విధంగా మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు మనకి ఎంత అన్యాయం చేశారో ఒక్కసారి మనం ఆలోచించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గిరిజనుల సంఖ్య కేవలం 6% మాత్రమే. మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల సంఖ్య ఒకసారి చూస్తే 11% పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 11% గిరిజనులకు మన నాయకుడు కేసీఆర్ గారు సమావేశంలో చెప్పడం జరిగింది. మేము 10% రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తాము, అదేవిధంగా చట్టసభలో కూడా మీకు 10%, అసెంబ్లీలో గాని, పార్లమెంట్ లో గాని, స్థానిక సంస్థల్లో గాని మీకు పోటీ చేయడానికి కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా చట్టసభలకు సంబంధించినటువంటి బిల్లు కూడా ఇక్కడ పాస్ చేసి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ కు పంపిస్తామని ఆ విధంగా హామీ ఇచ్చి, మరి స్థానిక సంస్థల్లో కూడా మన నాయకుడు కేసీఆర్ గారు మనకు 10% రిజర్వేషన్ ఇవ్వడమే కాదు, ఇలా 500 జనాభాలో ఉన్నటువంటి లంబాడి తాండాలను, గిరిజన తాండాలను 60 సంవత్సరాల నుంచి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం, మిగతా ప్రభుత్వాలు పట్టించుకోకపోగా మన నాయకుడు గుర్తించి మీ బాధను, మరి పూర్వంలో ఉన్నటువంటి అనేక మంది మన నాయకులు చేసినటువంటి పోరాటాన్ని గుర్తించి మీరు అడగకుండానే ప్రతి 500 జనాభా ఉన్నటువంటి తాండాలను, సుమారు 4000 తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ సుమారు ఒక 300 స్కూల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. విద్యలో గాని, ఉద్యోగంలో గాని, రాజకీయంలో గాని, ఆర్థికంగా గాని, అన్ని విధాల వ్యవసాయకంగా గాని మన గిరిజన సోదరులకు ఈ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అనేక సౌకర్యాలు, సబ్సిడీలు, రాయితీలు ఆ విధంగా కల్పించి కంటికి రెప్పలాగా, కన్న బిడ్డలాగా కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మిగతా అంశాలు మన పెద్దలు మాట్లాడతారు కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు అందరికీ రామ్ రామ్. జయపాలన్న గారికి ధన్యవాదాలు. ఇదతో ఇక్కడ ఉన్న పెద్దలు అక్కడ జ్యూస్ బండి కాడ లోపల ఉన్న వాళ్ళు అందరు జరండి, మీరందరు స్టేజ్ దిగండి అన్న, జర మీరందరు అక్కడ ఉండి. అబ్బాయి గౌరవ మాజీ మంత్రి గారు